హలో ఎవ్రీవన్, వినాయకుడికి ఎంతో ఇష్టమైన పనసబుట్ట కుడుములను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఒకటే సైజు ఉన్న పనసాకుల్ని తీసుకొని వాటిని ఎదురెదురుగా పెట్టుకొని పుల్లలతో ఈ విధంగా గుచ్చుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడాను 3 ఆకులు కలిసేలా పుల్లలతో గుచ్చుకోవాలి. ఈ విధంగా 4 ఆకుల్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక బుట్ట లాంటి షేప్ తీసుకొని వాటిని కూడా పుల్లలతో లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకుంటే పనస బుట్ట అనేది రెడీ అయిపోతుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఈ బుట్టల్లో వేసుకొని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకుంటే పనస బుట్ట కుడుములు అనేవి రెడీ అయిపోతున్నాయి. ఈ విఘ్నేశ్వరుడికి అయితే చాలా ఇష్టం అండి ఈ కుడుములు. మీరు కూడా ట్రై చేయండి, విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టండి. ఇడ్లీ బ్యాటర్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఎంత బాగా వచ్చాయో చూసారుగా ఈ కుడుములు.